లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ఒక గట్టి షాక్ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ విషయం ఏంటంటే, తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహ వ్యవస్థాపకుడైనటువంటి అమీర్ హంజాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అన్నోన్ గన్మెన్. ఇలాంటి వార్తలు మనం తరచుగా చెప్పుకుంటూ ఉన్నాం. రీసెంట్గా ఈ సంఘటన పాకిస్తాన్లో లాహోర్ నగరంలో జరిగింది. బుధవారం నాడు ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక న్యూస్ ఛానల్ ఆఫీసు బయట అతనిపై కాల్పులు జరిపి వెళ్ళిపోయారు. ఎవరు జరిపారనేది తెలియదు. అన్నోన్ గన్మెన్ అని ప్రస్తుతానికి వస్తున్నటువంటి వార్తలు. అయితే అతను ప్రస్తుతానికి అందుతున్నటువంటి వార్తలను బట్టి చనిపోలేదు, బట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని మనకి మీడియాలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. నిజానికి ఈ అన్నోన్ గన్మెన్ కాల్పుల విషయానికి సంబంధించి మనము గడిచిన 2 సంవత్సరాల కాలంలో కొన్ని పదుల సంఖ్యలో సంఘటనలు జరిగాయి. దాదాపుగా ఒక 100 మంది ఉగ్రవాదులకు పైగా పైకిపోయారు. అంటే భారత వ్యతిరేక వ్యక్తులు లేదా శక్తులు ఎక్కడున్నా సరే అంతమవుతూ ఉన్నారు. భారత్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది ఒక మంచి పరిణామం. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సెకండరీ క్వశ్చన్ అవుతుంది. బట్ తాజాగా జరిగినటువంటి సంఘటన విషయానికి వస్తే, ఇతను చాలా సహ వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబాకి సహ వ్యవస్థాపకుడు. హఫీజ్ సయీద్తో కలిసి దాదాపుగా భారత్లోని చాలా ఉగ్రవాద దాడులకు సూత్రధారి, పాత్రధారి కూడా ఈ అమీర్ హంజా. హఫీజ్ సయీద్తో కలిసి మాస్టర్ మైండ్ చాలా ఉగ్రవాద దాడులు ప్లాన్ చేశారు. కొన్ని వందల మంది వీళ్ళ యొక్క దారుణాలకు బలైపోయి ఉంటారు మన దేశంలో. కాబట్టి భారత్కి సంబంధించినంత వరకు ఇది గుడ్ న్యూస్. ఇతన్ని అమెరికా కూడా గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించడం జరిగింది. ఎల్ఈటీలో ఇతని పని ఏంటి అంటే కనుక రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటాడు, యువకుల్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటాడు. లష్కరే తోయిబాకి సంబంధించి ఫండింగ్ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు, ప్రోపగండా కూడా చేస్తూ ఉంటాడు. ప్రధానంగా ఈ 3 విభాగాల్ని అమీర్ హంజా చూసుకుంటూ ఉంటాడు. 2018లో ఇతను ఒక కొత్త సంస్థను కూడా మరొక కొత్త సంస్థను కూడా స్థాపించాడు. జైషే ఈ మన్కఫా అనేటువంటి కొత్త గ్రూప్ను కూడా ప్రారంభించాడు. దానికి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఈ అమీర్ హంజానే చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇలాంటి కాల్పులు జరిగినటువంటి ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఆరోపణ ఏంటంటే వీళ్ళని చంపించేసింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చంపించేసింది, లేకపోతే భారత్ ప్రోద్బలంతో ఇంకెవరో చేశారనేటువంటి ఆరోపణలు పరిపాటిగా మనం వింటూ ఉంటాం. అయితే దీనికి భిన్నమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. వీళ్ళని ఇంటర్నల్ క్లాషెస్, అక్కడున్నటువంటి లోకల్ గొడవల వల్లనే వీళ్ళు చనిపోతూ ఉన్నారని కొంతమంది చెబుతూ ఉంటారు. లేదు, వీళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐఏ వీళ్ళని చంపించేస్తోంది చాలా సీక్రెట్గా. ఆ నెపాన్ని భారత్పై వేసేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ పులి మీద సవారీ చేస్తోంది. ఉగ్రవాదుల్ని నెత్తికెత్తుకొని గత కొన్ని దశాబ్దాలుగా ఊరేగుతోంది. ఎప్పుడైతే దిగిపోతుందో వాళ్ళనే తినేసేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్పై చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా వస్తోంది. ఇది టెర్రరిస్ట్ కంట్రీ. తాజాగా మనం చూసాం, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో నెంబర్ 1 స్థానంలో పాకిస్తానే ఉంది. అలాగే తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ చెప్పినటువంటి తులసి గబార్డ్ మాటల్ని కూడా మనం చూసాం. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ థ్రెట్గా మారుతోంది. అమెరికాకు మాత్రమే కాదు, గ్లోబల్ మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఒక న్యూక్లియర్ థ్రెట్లాగా మారుతుందని చెప్పి అమెరికా నుంచి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. అక్కడ సెనేట్లో సబ్మిట్ చేశారు. సో ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్పై చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతోంది, అంతర్జాతీయంగా ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి బహుశా పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా వీళ్ళని చంపించి ఉండవచ్చు. ఇలాంటి ఉగ్రవాదుల్ని, టాప్ కమాండర్స్ని, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థల్లో వీళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్రధారులు. మరి చేయించిందా? నెంబర్ 1 క్వశ్చన్ మార్క్. లేదు, పాకిస్తాన్ ఐఎస్ఐ చేయించిందా? నెంబర్ 2. లేదు, వాళ్ళని లోకల్గా ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థల్లో ఉండేటువంటి క్లాషెస్ వలన వాళ్ళే చంపుకుంటున్నారా? నెంబర్ 3. ఇది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఎవరు చంపినా కూడా జనరల్గా భారత్ పైకి నెపం వస్తుంది. వచ్చినా పర్వాలేదు, డోంట్ కేర్. ఎందుకంటే గతంలోనే భారత్ చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించింది. అదేంటంటే భారత్కి ముప్పు తలపెట్టాలి అని ఎవరు ఆలోచన చేసినా సరే, ప్రధాని మోదీ చెప్పింది కానీ మన మంత్రులు చెప్పింది కానీ ఘర్మే గుస్కే మారేంగి అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి మాట చెప్పారు. గతంలో మన యాటిట్యూడ్, మన వైఖరి ఎలా ఉండేదంటే, మనపై దాడి చేస్తే అప్పుడు చూసుకుందాం లేనటువంటి వైఖరి ఉండేది. చాలా పాసివ్గా ఉండేది పరిస్థితి. ఇప్పుడు ఆ డిఫెన్సివ్ మోడ్ నుంచి ప్రోయాక్టివ్ మోడ్లోకి మనం వెళ్ళాం. వాళ్ళు దాడి చేయక్కర్లేదు, దాడి చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన క్షణంనే వాళ్ళని అంతమొందించడం జరుగుతోంది. ప్రిడేటరీ మోడ్ అంటారు దీన్ని. అలాంటి మోడ్లో మనకు ఉంది కాబట్టి. బట్ ఈ అమీర్ హంజా మృతి వెనుక ఎవరున్నారని మేబీ కొద్ది రోజులు తెలియకపోవచ్చు. మరి మీ ఒపీనియన్స్ని కూడా ఈ విషయానికి సంబంధించి కామెంట్స్లో పెట్టండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.